అసలు ఈశ్వరుడు అన్నవాడొకడు ఉన్నాడని, వాడొక మాట చెప్పాడని, వాడు చెప్పినట్టు బ్రతుకుదామని స్పృహ లేకుండా భోగముల మీద అనురక్తితో తిరిగి 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 ఎప్పుడో కష్టం వచ్చినప్పుడు ఎప్పుడన్నా మీరు వెంకటాచలం వెళ్ళారా అండి అని అడిగారు అనుకోండి, వెంకటాచలమా అని, అది కూడా గోదావరి అనేవాళ్ళు ఉంటారు, గోదావరి అంటుంటారు. ఏమిటో తెలుగు భూమిలో గోదావరి ఎక్కడి నుంచి వచ్చింది? గోదావరి ఉంది కానీ గోదావరి ఎక్స్ప్రెస్ అనేవాళ్ళు 100కి 5 ఉంటారు. 95 మంది గోదావరి ఎక్స్ప్రెస్లో వచ్చానంటే గోదావరి ఎక్కడి నుంచి వచ్చింది నీకు? అలా వెంకటాచలమా అండి అనేవాడే. అసలు వెంకటాచల క్షేత్రానికి వచ్చి వెంకటాచల క్షేత్రం అంతా పర్యటించి స్వామి కారుణ్యానికి పొంగిపోయి, స్వామి రాత్రి లేదు పగలు లేదు, ఇంత జనమా, ఇంతమంది తడిబట్టలతో నీకు అంగప్రదక్షిణాలా, ఇంతమంది తలనీలాలు ఇచ్చేసి నీ దగ్గరికి వచ్చి దర్శనమా, ఇంతమంది ముడుపులు తీసుకొచ్చి హుండీల్లో వేసేస్తున్నారా, ఎప్పుడు వింటున్నావయ్యా ఈ కష్టాలన్నీ?